మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. జనగాం జిల్లా ఓబుల కేశవపురం అనే గ్రామంలో ఓ భార్యాభర్తలు గొడవ పడ్డారు. భర్త మహేందర్ రెడ్డి ఆమెను కొట్టాడని చెప్పి ఆమెకు చాలా గాయాలయ్యాయని, తనను కూడా కొట్టబోయాడు, తప్పించుకున్నాను అని చెప్పేసి అతని బావమరిది రాము అలాగే అతని అక్కని చూపిస్తూ మనం వీడియో చేస్తున్నాము. అప్పటికే అతనికి ఉన్నటువంటి 2 పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు, పిల్లల్ని చంపేస్తాడేమోనని భయపడుతున్నాము అని చెప్పి మనకి లైవ్ కాల్లో చెప్పారు ఒక్కరోజు ముందు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కాల్ చేశారు, పిల్లలైతే సేఫ్గానే ఉన్నారు కానీ అతన్ని అరెస్ట్ చేశారు, మహేందర్ రెడ్డిని పోలీస్ స్టేషన్లో ఉన్నారు. కానీ ఏమీ పెద్దగా యాక్షన్ తీసుకోవట్లేదు, మాకు న్యాయం జరుగుతుందో లేదో అని భయం వేస్తుంది అంటూ వాళ్ళు కాల్ చేశారు. పైగా చంపేస్తానని బెదిరిస్తున్నాడు, మాకు ప్రాణహాని ఉంది, మాకు థ్రెట్ ఉంది అంటూ కాల్ చేశారు. ఒక్కసారి ఏం జరుగుతుంది అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచే ఈ రాము అలాగే వాళ్ళ సిస్టర్ అందరూ అక్కడే ఉన్నారు. ఒకసారి అసలు ఏం జరుగుతుంది, ఏమైంది, మళ్ళీ ఎందుకు వాళ్ళు మనల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు మనతో మాట్లాడేందుకు, ఇవన్నీ వాళ్ళ మాటల్లోనే విందాం. మేము జనగాం పోలీస్ స్టేషన్ లో ఉన్నాం మేడం. అతనికి కనీసము ఇదిగోండి మా అక్కతో మాట్లాడండి. అమ్మా నీకు ఒంట్లో బాగాలేదు, అసలు నువ్వెందుకు వచ్చినావు పోలీస్ స్టేషన్ వరకు? నువ్వు హాస్పిటల్లో కదా ఉండాలి. అతన్ని అరెస్ట్ చేస్తానని చెప్పారు, అతనికి సంఖ్యలు వేస్తానన్నారు, సంఖ్యలు వేయలేదు. ఆయనకి కాళ్ళు కాలుతాయని చెప్పులు వేసుకొని రండి అంట. అతనికి అంత మర్యాద చేస్తున్నారు. ఈ మనిషి చూడండి మేడం, ఇలా కమిలిపోయిన మనిషినేమో ఎవరు పట్టించుకోవట్లేదు, వాడిని మాత్రం పట్టించుకుంటున్నారు. పిల్లలు సేఫ్ గా ఉన్నారా? సేఫ్ గా ఉన్నారు మేడం, పిల్లలు సేఫ్ గా ఉన్నారు మేడం. ఇదిగోండి పిల్లలు, పిల్లలు సేఫ్ గా ఉంటే చాలు. కాదు, అసలు ఆమెను ఎందుకు పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు? ఆమెకు అసలే హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో ఉంచుకోండి, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు మీ అక్కని? నేను ఎందుకు తీసుకొచ్చామంటే మా అక్క వీళ్ళు అతనికి రాజమర్యాదలు చేసుకుంటూ అతను అంటాడు, మేడం నాకు రాజకీయ నాయకుల సపోర్ట్ ఉంది, నేను ఏం చేసినా నన్ను ఎవరు ఏం చేయలేరు, అతను ఏం చేసినా అంటే ఎవరు ఏం చేయలేరంట. నేను పోలీసులది కూడా నేను తప్పనట్లేదు మేడం, ఎందుకంటే వాళ్ళు పై అధికారులు ఎలా చెప్తే వాళ్ళు వినాలి, తప్పదు అది, వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు వినాలి మేడం. కానీ మా సిస్టర్ జరిగినట్టుగా ఇంకొక ఆడపిల్లకి జరగకూడదు మేడం, అలాగా ఇంకొక ఆడపిల్లకి జరగకూడదు. దానికి రిమాండ్ చేశారా? రిమాండ్ చేయలేదు మేడం, నిన్న మార్నింగ్ వచ్చారు, ఇంతవరకు రిమాండ్ చేయలేదు. అతనికి సంఖ్యలు వేయలేదు, ఏం వేయలేదు. అటెంప్ట్ మర్డర్ చేసిన వ్యక్తికి, అంత దాడి చేసిన వ్యక్తికి కనీసం ఒక్కరు ఏమీ చేయలేదు మేడం. కాదు, అసలు ఆమెను ఎందుకు తీసుకొచ్చారు? ఆమెకు అస్సలే పరిస్థితి బాగాలేదు, ఆ సర్జరీస్ అయి ఉన్నాయి, ఆమెను ఎందుకు తెచ్చారు? వచ్చినా సరే కనీసం ఇంతవరకు కూడా ఆమెను బయట నించోబెట్టారు తప్ప ఇది చేయలేదు మేడం. ఇప్పుడు మీరు ఎప్పుడైతే లైవ్ లోకి వచ్చారో వాళ్ళందరూ బయటకు వచ్చి రండి అమ్మ లోపలికి రండి అని అంటున్నారు వాళ్ళు. మీరు వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారు, మీరు లైవ్ లోకి వచ్చినాక వచ్చారు వాళ్ళు. అతనితో మేము మాట్లాడకూడదా మేడం? అసలు మా అమ్మాయి ఏం తప్పు చేసిందని మేము అడగకూడదా? అంత చిత్తగా బాధిన అంత తప్పేం చేసింది మా అమ్మాయి? నీకు నచ్చపోతే మా అమ్మాయి అరే మీ అమ్మాయి వద్దురా నాకు అని పంపించేయచ్చు కదా మేడం. ఇంత దారుణంగా రేపు ఎవరు మేడం ఆమెకు చేసేది? నేను ఏం చేసుకుంటానో మీరు ఏం చేసుకుంటారో మీరు చేసుకోపోండి, నేను ఇట్లా తిరుగుతా, నేను ఎన్ని రోజులు 4 రోజులు ఉంటాను, నేను మళ్ళీ బయటకు వస్తాను అన్నాడు. ఒక్కసారి మీ అక్కకి ఇవ్వండి. మా అక్కని లోపలికి తీసుకెళ్లారు మేడం, లోపలికి లేదంట, లోపలికి తీసుకెళ్లారు. ఎస్ఐ గారు మాట్లాడుతూ మరి మీరు చెప్పారా బెదిరిస్తున్నాడు అని చెప్పేసి చెప్పారా పోలీసులకి? ఈజీగా పోలీసులు అతను అటెంప్ట్ మర్డర్ చేసిన వాడి కాలర్ ఎందుకు పట్టుకోవట్లేదు అంటే యాజ్ పర్ రూల్స్ కొట్టడం కానీ కాదండి, యాజ్ పర్ రూల్స్ కొట్టడం కానీ అది క్రిమినల్ అయినా సరే, లేకపోతే అతను నిజంగా తప్పు చేసినా సరే కొట్టకూడదు, పోలీసులు అతన్ని గట్టిగా హ్యాండిల్ చేయకూడదండి, అది రూల్స్కి వ్యతిరేకం, చేయకూడదు అలాగా. అతనికి సంఖ్యలు ఎందుకు వేయలేదు? అతను పారిపోతే ఏం చేస్తారు మేడం? మంచి దర్జాగా అక్కడ ఒక రూమ్ ఇచ్చి కూర్చోబెట్టారు అతన్ని. నిన్న వేరే ఒక పర్సన్స్ వాళ్ళు ఎవరో మనకు తెలీదు, మొన్న సండే రోజు వాళ్ళకి చేతులకు సంఖ్యలు వేశారు. వాళ్ళు ఏం చేశారో దేవుడికి తెలుసు మేడం. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు అదండి ఇలాంటి ఏదో తప్పు చేసి ఉంటారు కదా, వాళ్ళకి సంఖ్యలు ఇతనికి ఎందుకు సంఖ్యలు వేయలేదు? అంటే నార్మల్ పీపుల్ అయితే ఒకలాగా, వీళ్ళు అంటే రెడ్డిస్ అయితే ఈ సంఖ్యలు వేయకూడదా మేడం? రెడ్డిస్ కి సంఖ్యలు వేయకూడదా? కాదు, మిమ్మల్ని బెదిరిస్తున్నాడు ఇవన్నీ మీరు చెప్పారా పోలీసులకి? మేడం అన్ని చెప్పాం మేడం, ప్రతిదీ. వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు కూడా, వాళ్ళు ఎంక్వైరీకి వచ్చి ఎంక్వైరీలో కూడా వాళ్ళు ఎలా కొట్టారో ఏంటో కూడా చుట్టుపక్కల చెప్పారు. సుత్తిని ఇవన్నీ ఒక 20 days ముందు బిఫోరే ప్లాన్ చేసుకొని ఆర్డర్ పెట్టుకున్నాడు.
ఓ ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఆర్డర్ పెట్టుకున్నారు. వాళ్ళు ఎలా కొట్టారో కూడా ఎంక్వైరీలో చెప్పారు మేడం. బ్యాట్ ఏదో ఉంది, ఆ బ్యాట్ కూడా తీసుకున్నారా వాళ్ళు? బ్యాట్ సుత్తి అన్ని పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అవి ఫోటోలు తీసుకున్నారు, సబ్మిట్ చేస్తా అన్నారు. నిన్న మధ్యాహ్నం పంపిస్తానన్నారు మేడం రిమాండ్ కి. ఈ రోజు మధ్యాహ్నం కూడా అయింది, ఇంతవరకు రిమాండ్ కి పంపించలేదు. ఎందుకు పంపించలేదు మీరు అడిగితే ఏమంటున్నారు మరి? మేడం? ఏమంటున్నారంటే పంపిస్తున్నామని అన్నారు మేడం. ఇదిగోండి మేడం, ఇగో ఇదే కారు, ఈ కారుతో గుద్దాడు. మిమ్మల్ని ఈ కార్ ని సీజ్ చేయాలా వద్దా మేడం? ఇది యాక్సిడెంట్ చేసిన కార్ ని సీజ్ చేస్తారు కదా అసలు అయితే. ఎక్కడ పార్కింగ్ చేశారు మేడం చూడండి. అంటే పోలీస్ స్టేషన్ లో ఒక ప్లేస్ లేకపోతే అక్కడ పెట్టారేమో అండి. ఇవన్నీ చూపిస్తేనంట మా మీద కేసు, ఇంకో వేరే కేసు ఫైల్ చేస్తారంట. కాదు, మీరు చెప్పారా వాళ్ళకు? అంటే మిమ్మల్ని నేను బయటకు వచ్చేస్తా అది ఇది అని అంటున్నాడు కదా, అవన్నీ చెప్పారా ఇలా అంటున్నాడు ఆయన అని చెప్పి? మా ముందే కదా ఏమన్నారు, ఏమనలేదు అని అంటున్నారు. మేమందరం ఎస్ఐ గారిని కలవడానికి అతను ఉన్న దాని పక్కనే ఎస్ఐ గారి రూము, ఎక్కడైతే నించోబెట్టారో ఆ రూమ్ పక్కనే ఎస్ఐ గారి రూము. అక్కడే ఎస్ఐ గారు కలవమన్నా అంటే మా పెద్దక్క, మా రెండో అక్క, మా బావగారు, మా బాబాయ్ వీళ్ళందరూ వెళ్తే ఆ మాట అంటారు. వీళ్ళు ఇంకా బతికే ఉన్నారు, ఇంకా చావలేదా, చంపేస్తానులే, 50 లక్షలు ఖర్చు అయినా పర్లేదంట మేడం. చంపేస్తాడంట. 50 లక్షలు ఖర్చు పెట్టినోడివి మరి పెళ్ళానికి పెట్టలేడా మేడం? మరి ఇప్పుడు ఇలా చంపేస్తానని మిమ్మల్ని బెదిరిస్తున్నాడని చెప్పారా పోలీసులకి? చెప్పాం మేడం. ఈ రోజే కాదు మేడం, ఎస్ఆర్ నగర్ లో కూడా మేము ఇంతకు ముందుకే కూడా మేము ఎస్ఆర్ నగర్ లో మాకు ప్రాణహాని ఉంది అని చెప్పినా కూడా వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వలేదు మేడం. నిన్న ఎవరో జెడ్పీటీసీ వాళ్ళు కూడా వచ్చారు. అమ్మా మరి ఇంత అయ్యింది ఏంటి నేను మాట్లాడితే, నా పిల్లాన్ని నేను కొట్టుకుంటాను, చంపుకుంటాను, మీరెవరు? వాళ్ళ అక్క అంటది మేడం, పిల్లల్ని చూపిలేదన్న బాధతో 4 దెబ్బలు కొట్టాడు, భరించలేదా అంట వాళ్ళ అక్క. పిల్లల్ని చూపించకపోవటం ఏంటి? పిల్లలు అక్కడే ఉన్నారు కదా. పిల్లలు 3 నెలల క్రితం కొట్టి పంపించేశాడు కదా మేడం. మే నెలలో ఇలా పంపించాడు కదా. మే నెలలో కొట్టి పంపించేసరికి మా ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి వెళ్ళలేదు పిల్లలు, మా దగ్గరే ఉన్నారు. వస్తే మేడం 3 నెలలు చూపిలేదు మేడం. సరే చూపిలేదు మేడం, కానీ 3 నెలలకి అంటే చూపియకపోతే నువ్వు ఇంత దారుణంగా కొట్టావంటే ఏమన్నట్టు? అవి 4 దెబ్బలా మేడం? అంతగానో మీరు చూశారు కదా, మీరు మేడం ఒక్క దగ్గర కాదు, మీకు కావాలంటే నేను హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో లేడీ డాక్టర్ తో మీకు మాట్లాడిస్తాను మేడం. ఒక్కసారి మనకి తెలియలేదు, నిన్న వాళ్ళు డాక్టర్ గారు మొత్తం బాడీ అంతా మామూలుగా నైట్ చేంజ్ చేసేటప్పుడు చూశారు. ప్రైవేట్ పార్ట్స్ తో సహా ఫుల్ డ్యామేజ్ మేడం. ఇంత డ్యామేజ్ జరిగిన అమ్మాయికి న్యాయం చేయరంట, అటెంప్ట్ మర్డర్ చేసినోడికి మాత్రం న్యాయం చేస్తారంట. ఇది ఎక్కడ న్యాయం మేడం? ఇప్పుడు అతను తప్పు చేశాడని తెలిసి కూడా మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? అంటే కొట్టాడు కదా, మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అతను అంతగానో? అది ఎవరనేది మాత్రం తెలియదు. వాళ్ళ ఊరు వాళ్ళే కాల్ చేసి ఇట్లా పలానా వాళ్ళు ఇట్లా హెల్ప్ చేశారంట. వాళ్ళ అల్లుడు ఎవరో రాజకీయ నాయకుడి దగ్గర వర్క్ చేశారంట మేడం. ఎవరనేది తెలియదు. వాళ్ళ అక్క కొడుకు, వాళ్ళ పెద్ద అక్క కొడుకు. వాళ్ళ అక్క మీద కంప్లైంట్ చేశాము, వాళ్ళ తమ్ముడి మీద కంప్లైంట్ చేశాము, వాళ్ళ బావ మీద కంప్లైంట్ చేశాము, కానీ వాళ్ళని మాత్రం పోలీస్ స్టేషన్ కి తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు అంటే వాళ్ళు లేరు కదా, నీ దగ్గర సాక్ష్యం ఉందని అడుగుతున్నారు. వాళ్ళ దగ్గర కాల్ డేటాస్ మేడం, కాల్ మాట్లాడితే అవి కంపెనీలో, జియో కంపెనీలో రికార్డ్ అవుతాయి. మరి అవి వాటి ఆధారంగా తీసుకోవచ్చు కదా మేడం. పోలీసులకి ఇచ్చేస్తారు వాళ్ళు, నార్మల్ పర్సన్స్ కి ఇవ్వరు, కానీ కాల్ డేటా అలాగే రికార్డింగ్ మొత్తం కూడా పోలీసులు తీసుకోవచ్చు. అడిగితే అండి కాల్ డేటాని మనం అది ఎలా పడితే అలా పెట్టలేమయ్యా, మనకు నచ్చినట్టుగా పెట్టడానికి అవ్వదు. కాల్ డేటా ఎందుకు తీయకూడదు మేడం? మన దగ్గర సాక్ష్యం లేదు అని అన్నారు. కాల్ డేటా తీయండి, మీకు తెలుస్తుంది ఎంత మర్డర్ ప్లానింగ్ బయట తెలుస్తుంది అని అంటే వీళ్ళు ఎందుకు తీయట్లేదు మేడం? లంచం తీసుకున్నారా? అంటే డబ్బులు ఇస్తే న్యాయం జరుగుతుందా మేడం? ఇప్పుడు ఏం చేయబోతున్నారు మీరు? ఏం చేయాలనుకుంటున్నారు మరి ఇంక ఇప్పుడు? ఏం లేదు మేడం, నా అక్కకు జరిగినట్టుగా ఇంకొక ఆడపిల్లకి జరగకూడదు. నా అక్కకు జరిగినట్టుగా ఇంకొక ఆడపిల్లకి జరగకూడదు. ఆడపిల్లల్ని చూస్తేనే వాడు ఆడపిల్ల అటు నుంచి వస్తుందంటే రెస్పెక్ట్ తో బయటికి రావాలి మేడం, పక్క నుంచి వెళ్ళిపోవాలి. ఇలా ఏ పెళ్లి అయిన ఆడపిల్ల అయినా సరే, పెళ్లిగాని ఆడపిల్ల అయినా సరే, ఆఖరికి నేనైనా సరే మేడం, ఒక ఆడపిల్లని ఎలా చూడాలంటే మన తోడబుట్టిన అక్కలాగా చూడాలి, మన తోడబుట్టిన చెల్లెలాగా చూడాలి, మన కన్న తల్లిలా చూడాలి. నీ కట్టుకున్న పెళ్ళాన్ని కూడా ఆమె పర్మిషన్ లేకుండా నువ్వు ఆమె మీద చేయడానికి హక్కు లేదు. నా అక్కకు జరిగినట్టుగా ఇంకొక ఆడపిల్లకి జరగకూడదు. ఎంత దూరమైనా పోరాడతా మేడం, ఇలాంటి సిచ్యువేషన్ మాత్రం ఏ ఆడపిల్లకి రాకూడదు. ఏంటి మేడం, 2 కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి, ఎవరు చేసి పెడతారు మేడం? నేను చేయగలనా ఆడపిల్లకి? నేను చేయగలనా మేడం? మీ మదర్ కూడా పెద్ద ఆవిడ ఉన్నారు. ఏంటి మేడం, కులానికి ఒక న్యాయమా మేడం? కులానికి ఒక న్యాయమా? చట్ట ప్రకారం అలా ఉండదండి. చట్టం ముందు అందరూ సమానులే.
అందరూ సమానమే మేడం, కానీ వాళ్ళు అతనికి ఎందుకు సంఖ్యలు వేయలేదు? నిన్న సిఐ గారు చెప్పారు సంఖ్యలు వేయమని, కానీ అతనికి ఎందుకు సంఖ్యలు వేయలేదు? వీళ్ళు సిఐ గారు చెప్పినా కూడా వేయట్లేదా? కూడా వేయలేదు సంఖ్యలు. ఎందుకు సంఖ్యలు వేయలేదు? అతన్ని బయటికి పంపించాల్సిన అవసరం ఏముంది మేడం? అతను బయటికి వెళ్తే వేరే మా అక్క ఆపోజిట్ లో వస్తే అతను ఇంకొక పర్సన్ తీసుకొని వెళ్ళాడంట. అంటే అప్పటి వరకు నార్మల్ గా బయటికి వెళ్ళి వచ్చాడు. అట్లా వెళ్తే ఎలా వెళ్తాడు మేడం రిమాండ్ లో ఉన్న మనిషి? పోలీస్ కస్టడీలో అంటే అరెస్ట్ చేసిన తర్వాత అట్లా వెళ్ళనివ్వరు మరి బయటికి. బయటకు వెళ్ళి వచ్చాడు మేడం, బయటకు వెళ్ళి వచ్చాడు. మా వాళ్ళు అందరూ చూసారు. మేము ఎక్కడికి వెళ్ళాడు బయటికి? బయటికి ఎక్కడికి వెళ్ళాడనే తెలియదు. పోలీస్ స్టేషన్ బయట నుంచి అయితే వచ్చాడు. మా వాళ్ళందరినీ ఫోన్ చేసి, ఇప్పుడు మా అక్కకి ఈ రోజు ఇంకో సర్జరీ జరుగుతుండే, అయితే నేను సర్జరీ దగ్గర ఉన్నాను. మా వాళ్ళు మా పెద్ద అక్క, మా రెండో అక్క, మా తమ్ముడు వీళ్ళందరూ ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి రమ్మంటే వీళ్ళు వచ్చారు. వచ్చేసరికి బయట నుంచి వస్తున్నాడంట. ఇప్పుడు నేను సర్జరీ ఆపి మరి నేను తీసుకొని వచ్చాను. ఎందుకంటే మేడం ఇక్కడ న్యాయం జరగట్లేదు మేడం, మాకు న్యాయం కావాలి. ఒక రౌడీ లాగా, ఒక గూండా లాగా ప్రవర్తిస్తున్నాడు. అతనికి సపోర్ట్ చేస్తున్నారు. రెడ్డిస్ కి అయితేనేమో న్యాయం చేస్తారు, వేరే అదర్ క్యాస్ట్ కి అయితే న్యాయం చేయరా మేడం వీళ్ళు? మీరు డైరెక్ట్ గా ఏఐ గారితో మాట్లాడితే కొంతవరకు ఏమన్నా మీకు హెల్ప్ అవుతుందేమో. మేడం ఇప్పుడు మా అక్కని తీసుకొచ్చి దగ్గర 15 to 20 మినిట్స్ అయిపోయింది. 15 to 20 మినిట్స్ కూడా వాళ్ళందరూ చూసారే తప్ప ఆమెని కనీసం పిలవలేదు. ఎందుకు వచ్చావమ్మా అని కూడా అడగలేదు. ఇదే కాదు, కనీసం ఎందుకు తీసుకొచ్చారని కూడా అడగలేదు. మీరు లైవ్ లోకి వచ్చిన తర్వాత నేను బయటకు తీసుకొని వచ్చి లైవ్ రోడ్డు మీద కూర్చున్న తర్వాత వచ్చారు, రామ్మ లోపలికి రండి అని తీసుకెళ్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? చూడండి, దీనికి మూల కారణం వాళ్ళ అక్క బావ. వాళ్ళని ఎందుకు పట్టుకురాలేదు? వాళ్ళ తమ్ముడి మీద కూడా కంప్లైంట్ చేశాము. వాళ్ళ తమ్ముడిని ఎందుకు పట్టుకురాలేదు? వాళ్ళ తమ్ముడిని తీసుకురావాలి, వాడిని తీసుకురాలేదు. వాళ్ళ ఫోటోలు వేయట్లేదు. డ్రెస్ లో వాళ్ళ ఫోటోలు రాకూడదంట, వాళ్ళవి ఏం రాకూడదంట మేడం. మా ఫోటోలు రావచ్చు, మావి రావచ్చు. ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ రిలేటివ్ ఒకడు మేడం భలే కొట్టాడంట. ఇది వీడియో ఇన్స్టాలో వచ్చిందంట మేడం. అది చూసి వాడు కామెంట్, లిఖిత్ కుమార్ రెడ్డి అంట అన్న కొత్త నెంబర్ క్రియేట్ చేసి మరి కొత్త అకౌంట్ క్రియేట్ చేసి వాడు పంపడం. ఆ లిఖిత్ కుమార్ రెడ్డి పేరు కూడా యాడ్ చేసాము. ఆడు వీడియో తీశాడు అని, ఇతని దగ్గర వీడియో తీశాడు అని. అతన్ని కూడా తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదు మేడం? అతను షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో పిల్లల్ని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళి అతను ఒప్పు చెప్పాడంట. అక్కడ పోలీసులకు కూడా మేము అతనే వీడియో తీశాడు అని చెప్తే వాళ్ళు కూడా అతను పట్టుకోలేదు. ఎందుకు పట్టుకోలేదు? అతని పేరు యాడ్ చేసాం కదా. మీకు చూడండి, న్యాయం జరుగుతుంది పోలీసుల దగ్గర అని అనుకుంటే ఓకే. న్యాయం జరగలేదు అంటే మీకు కోర్టులు ఉన్నాయండి, మీరు కోర్టు నుంచి కూడా న్యాయం కోసం పోరాడొచ్చు. మీరేం వరి అవ్వద్దు, అలాగే దిగాలు పడాల్సిన అవసరం కూడా లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. చట్టాలు ఉన్నాయి, చట్టానికైతే ఎవరు చుట్టాలు గారు. 100% ఇదైతే చట్టం ముందు అది పోలీసులైనా క్రిమినల్స్ అయినా ఎవరైనా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులైనా చట్టం ముందు మాత్రం అందరూ సమానమే. దాని కులాంతో కానీ, మతంతో కానీ, ప్రాంతంతో కానీ, జెండర్తో కానీ దేనితోటి కూడా సంబంధం లేదు. ఈ కోర్టులు ఉన్నాయి, కోర్టు నుంచి అయినా మీకు న్యాయం జరిగేలాగా మీరు ప్రయత్నం చేయొచ్చు. అర్థమైందా? ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. రైట్ అండి, థ్యాంక్ యూ. పిల్లలు జాగ్రత్త, మంచి మేడం. పిల్లలు. ఓకే.